సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో 543 లోక్సభ స్థానాలకు ఎన్డీఏ కూటమి 293, ఇండియా కూటమికి 234 సీట్లు రాగా ఇతరులకు 16 చోట్ల విజయం సాధించారు. అయితే ఎంపీల జీతం ఎంతుంటుందో ఎవరికీ తెలీదు. ప్రతి ఎంపీ నెలకు ₹1,00,000 జీతం ఉంటుంది. దీంతో పాటు రోజుకు 2,000 రూపాయల చొప్పున అలవెన్సులు అందిస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా నియోజకవర్గ అలవెన్స్ కింద నెలకు మరో 70,000, ఆఫీస్ ఖర్చుల కోసం ఇంకో 60,000 కూడా ప్రతి ఎంపీకి చెల్లిస్తారు. ఇందులో స్టేషనరీ ఖర్చులు, టెలికమ్యూనికేషన్ సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి. దీంతో ప్రతి ఎంపీకి నెలకు 2.30 లక్షలతో పాటు రోజుకు 2,000 అలవెన్సులు లభిస్తుంది. అంతేకాకుండా ఏడాదిలో కుటుంబ సభ్యులతో కలిసి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు ఉంటాయి. రైల్లో అయితే ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం. రోడ్డు రవాణా అయితే కిలోమీటర్కు 16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. 3 టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు. సంవత్సరానికి 1,50,000 ఉచిత కాల్స్ ఉంటాయి. మరోవైపు నివాసాలు, కార్యాలయాల్లో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ పొందుతారు. ఎంపీలకు 5 సంవత్సరాలు ఉచితంగా వసతి గృహం కేటాయిస్తారు. ఈ నివాసంలో సంవత్సరానికి 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4,000 లీటర్ల వరకు ఉచిత నీరు అందించబడుతుంది. ఒకవేళ అధికారిక వసతిని వద్దనుకున్న ఎంపీలకు నెలకు 2 లక్షల గృహ భత్యాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపీలు, వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్య సంరక్షణకు అర్హులు. మాజీ ఎంపీలు ఒకసారి పార్లమెంట్లో ఎన్నికైన తర్వాత వారికి నెలకు 25,000 పెన్షన్ పొందుతారు. ప్రతి సంవత్సరం 2,000 ఇంక్రిమెంట్ పొందుతారు.